గత ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన వారందరికీ గొర్రెల యూనిట్లు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించడంతో ఆ డబ్బులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఒక్కో లబ్ధిదారుడు సబ్సిడీ కింద 43,750 రూపాయలను డీడీ రూపంలో చెల్లించగా అవి 34.34 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆయన తెలిపారు. వారికి యూనిట్లు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ఆగిపోయిన విషయాన్ని బాలరాజు యాదవ్ గుర్తు చేశారు. గొర్రెల యూనిట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని కోరారు. అయితే వినతి పత్రం ఇచ్చే సమయంలో కలెక్టర్తో పాటు కలెక్టరేట్ ఏవోలు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 82,000 గొర్రెలు పంపిణీ వెంటనే. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గొల్ల కుర్మల మీద ప్రేమతోటి ఏదైతే ఆర్థిక పురోగతి కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,93,896 మంది లబ్ధిదారులకు 84 లక్షల గొర్రెల యూనిట్ని ఆ రోజు పంచడం జరిగింది. మరి ఆ విధంగా 5,001 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రభుత్వం గొల్ల కుర్మలకు సాయం చేయడం జరిగింది. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం జూన్ 9 సంక్షేమ దినం రోజు మరి ఆ రోజు ప్రభుత్వం ప్రారంభిస్తే మరి ఈ రోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాతకి మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది గొల్ల కుర్మలు డీడీలు కట్టి ఇలా కలెక్టరేట్ అకౌంట్ లో 350 కోట్ల పైచిలకు రూపాయలు మరి కలెక్టరేట్ అకౌంట్ లో ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి ఇలా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే డిమాండ్ తోటి ఇలా నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో మరి ఇలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మరి కలెక్టర్ గారి వినతిపత్రం అందజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇలా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి పశుసంవర్ధక శాఖ మంత్రి మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి వద్దనే పశుసంవర్ధక శాఖ ఉంది కాబట్టి వెంటనే ఈ రోజు జరిగే సమీక్షా సమావేశంలో మరి పశుసంవర్ధక శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి వెంటనే గొర్రెల పంపిణీ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో నల్గొండ జిల్లాలో మరి 6 నియోజకవర్గాల్లో 7,850 మంది గొల్ల కుర్మలు ఇవాళ యూనిట్ల కోసం పైసలు కట్టి 43,750 రూపాయలు కట్టి వేచి చూస్తా ఉన్నారు. సుమారు కలెక్టర్ అకౌంట్ లో 35 కోట్ల రూపాయలు ఇలా నల్గొండ జిల్లా కలెక్టర్ అకౌంట్ లో ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ విజ్ఞప్తిని మన్నించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా తడాకేందో చూపిస్తాం. బిడ్డ నిన్ను గల్లి గల్లిన వాడన పల్లెన గొల్ల కుర్మల సత్తా ఏందో చూపించి ఖచ్చితంగా నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టినని చెప్పేసి కూడా ఇలా నల్లగొండ జిల్లా సాక్షిగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇలా ఎందుకు గొల్ల కుర్మల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాం? ఎందుకు 82,000 మంది మరి సుమారు 350 కోట్లుంటే మరి ఇలా గొర్రెల పంపిణీ పథకాన్ని ఉంచుతావా, తీసేస్తావా, ఇస్తావా? ఇవాళ ప్రభుత్వం నుంచి ఇలా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇలా 10% ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇలా సామాజిక న్యాయమే 7వ గ్యారెంటీ అని చెప్పి ఇలా ముదిరాజులకు స్థానం లేదు, మున్నూరు కాపులకు స్థానం లేదు, మైనార్టీలకు స్థానం లేదు, లంబాడీలకు స్థానం లేదు, గొల్ల కుర్మలకు స్థానం లేదు. మరి ఎవరికి స్థానం ఉందా నీ యొక్క కేబినెట్ లో అంటే ఎవరికి స్థానం ఉందో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పోరాడలేమో మరి ఆ పోరాట ఫలితంగా గొల్ల కుర్మలకు ఆర్థికంగా చేయూతను అందించాలని నాటి తొలి ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఎండగడుతూ మరి ఇలా గొల్ల కుర్మల మీద కచ్చతోటి మరి 350 కోట్లు నీ ఖజానాలో ఉంది. ఎందుకు ఇలా గొల్ల కుర్మలకు మరి ఇలా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తలేమని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7,550 మంది ఈడీలు కట్టినారు. అదేవిధంగా సుమారు మరి 20,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు గొర్రెల పంపిణీ కోసం. మరి ఇస్తావా
మా చేత సస్తవా ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా ప్రభుత్వం మరి మొండి ధోరణితో పోకుండా, ఈ వర్గాల పట్ల కుట్రతో పోకుండా, బడుగు బలైన వర్గాల పట్ల కుట్రతో పోకుండా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలని కొనసాగించాలని కూడా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది. ఒకవైపు దళిత బంధు తీసేస్తుంటావు, ఒకవైపు అది తీసేస్తుంటావు, ఇది తీసేస్తుంటావు. ఎందుకు తీసేస్తావో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఎందుకు ప్రభుత్వ పథకాలను తీసేస్తా ఉన్నావు? గృహలక్ష్మి ఉంటే తప్పేంది, రేషన్ కార్డులు ఉంటే తప్పేంది, మరి ఇలా గొర్రెల పంపిణీ పథకం ఉంటే తప్పేంది, ఎందుకు తీసేయాలని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇలా ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఒకవేళ కాదు కూడదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది గొల్ల కుర్మలతో పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి నీ ప్రభుత్వాన్ని ఏందో తెలుసుకుని చెప్పేసి కూడా ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. వెంటనే గొల్ల కుర్మలకు గొర్రెలు నీళ్లు పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదు కూడదంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి తెలియజేస్తూ డెఫినెట్ గా నల్లగొండ జిల్లా సాక్షిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా మా వాళ్ళందరూ సుమారు 10 నెలలుగా డీడీలు కట్టినారు. ఆ డీడీలకు మొత్తం కూడా ఇంట్రెస్ట్ అవుతా ఉన్నవి. గత ప్రభుత్వంలో మీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే వాళ్ళందరూ కట్టినారు. కాబట్టి గత ప్రభుత్వం కట్టింది కాబట్టి మేము ఇయ్యమని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కుట్రని కూడా ఛేదిస్తాం. ఖచ్చితంగా మా ఆందోళన భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.